తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. వేకువజామున స్వామివారికి సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూల విరాట్టును పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. నాముకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పనువు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో ధ్వజస్తంభం వరకు ప్రదక్షిణగా వెళ్లి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆనంద నిలయం, బంగారు వాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరిచారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనేది కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా 4 సార్లు చేస్తారు. ముఖ్యమైన మన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఉగాది, వైకుంఠ ఏకాదశి, ఆదివారి ఆస్థానం, బ్రహ్మోత్సవాలకి ముందుగా వచ్చే మంగళవారం రోజున ఈ శుద్ధి కార్యక్రమాన్ని చేపడతారు. మామూలుగా ఏంటంటే టెంపుల్లో కొన్ని భాగాలు మాత్రమే మనం శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఆలయంలో పైకప్పుతో సహా అన్ని భాగాలను శుద్ధి చేసి మళ్ళా శుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏమిటంటే భక్తులందరి తరపున కూడా మన టీటీడీ ఎంప్లాయీస్, అధికారులు ఒక 100 మంది ఉదయం దీన్ని శుభ్రపరుస్తారు.